హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ద విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుండి ప్రొబేషనరీ ఆఫీసర్కి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్కి సంబంధించిన బ్రాంచెస్ వచ్చేసి బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్స్లో ఉన్నాయి. కాబట్టి సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో వస్తే ఆంధ్రప్రదేశ్లో, అలాగే తెలంగాణలో వస్తే తెలంగాణలో అయితే మీరు వర్క్ చేయవలసి అయితే ఉంటుంది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కనుక చెక్ చేస్తే కనుక ప్రొబేషనరీ ఆఫీసర్స్కి సంబంధించిన అప్లికేషన్స్ కోసం అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ వచ్చేసి ఆల్రెడీ నిన్ననే స్టార్ట్ అయిపోయాయి, అంటే November 10th స్టార్ట్ అయిపోయాయి. లాస్ట్ డేట్ వచ్చేసి November 30 వరకు అయితే ఉంది. ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి 2021 Januaryలో అయితే కండక్ట్ చేస్తామంటున్నారు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 30 ఉన్నాయి. దాని తర్వాత వీటికి సంబంధించిన పే స్కేల్ వచ్చేసి కన్సాలిడేటెడ్ పే వచ్చేసి 25,000 అయితే ఉంది. టోటల్గా వచ్చేసి మీరు ఫస్ట్ మంత్ శాలరీ 31,000 అయితే తీసుకోవడం జరుగుతుంది. సో వీటికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే కనుక ద క్యాండిడేట్ మస్ట్ బీ ఏ ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేట్ అంటున్నాడు. అని అంటే గ్రాడ్యుయేషన్లో ఫస్ట్ క్లాస్ అయితే మీకు వచ్చి ఉండాలి. దాని తర్వాత క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ప్రొఫిషియన్సీ ఇన్ స్పీకింగ్, రైటింగ్ అండ్ రీడింగ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్. బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్లో స్పీకింగ్, రైటింగ్, రీడింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. దాని తర్వాత ఏజ్ క్రైటీరియా విషయానికి వస్తే కనుక మినిమం 20 years, మ్యాక్సిమం 30 years. కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 31st December వరకు అయితే ఉంది 2020. అలాగే క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు January 1st, 1991 నుండి 31st December 2000 మధ్యలో అయితే వాళ్ళు జన్మించి ఉండాలి, బోత్ డేస్ ఇంక్లూజివ్. దాని తర్వాత విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్లో పనిచేస్తున్న స్టాఫ్ కూడా ఎలిజిబిలిటీ ఉంటే కనుక వీళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవడానికి అయితే అర్హులు. దాని తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ ఫీ విషయానికి వస్తే కనుక అప్లికేషన్ ఫామ్ ఫీ వచ్చేసి 900 రూపీస్ అయితే ఉంది. దాని తర్వాత మనం ముందుగా చెప్పుకున్న విధంగా విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్కి సంబంధించి బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో అయితే బ్రాంచెస్ ఉన్నాయి. కాబట్టి సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ బోత్ స్టేట్స్లో పనిచేయడానికి అయితే మీరు అనుకూలంగా అయితే ఉండాలి. దానికి సంబంధించిన డేటాని నోటిఫికేషన్లో అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. క్యాండిడేట్స్ ఎవరైతే ఖచ్చితంగా అప్లై చేస్తున్నారో వాళ్ళైతే బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో వర్క్ చేయడానికి అయితే మీరు ప్రిపేర్డ్గానైతే ఉండాలి. దాని తర్వాత దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే కనుక సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఆన్లైన్ టెస్ట్ లేదా ఎగ్జామినేషన్ ఇంకా ఇంటర్వ్యూ ద్వారా అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ టెస్ట్ ఇంకా ఎగ్జామినేషన్ వచ్చేసి ఇంగ్లీష్లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్లో అప్లికేషన్స్ ఇన్ టైంలో రిసీవ్ అయిన తర్వాత క్యాండిడేట్స్ని ఆన్లైన్ టెస్ట్ లేదా ఎగ్జామినేషన్కి అయితే పిలవడం జరుగుతుంది. సో ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి ప్యాటర్న్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సో ఆన్లైన్ టెస్ట్ లేదా ఎగ్జామినేషన్ వచ్చేసి 150 మార్క్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ వచ్చేసి 25 మార్క్స్ ఉంటాయి. దాని తర్వాత నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది అంటున్నారు. దాని తర్వాత ఆన్లైన్ టెస్ట్ లేదా ఎగ్జామినేషన్ సంబంధించి క్వశ్చన్ కంటెంట్స్ ఏమైతే ఉంటాయో చూద్దాం ఇప్పుడు. ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ బ్యాంకింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి సిలబస్ అయితే ఉంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి ఈచ్ కేటగిరీ నుండి 50 questions, టోటల్గా 150 questions. మార్క్స్ కూడా ఈచ్ కేటగిరీ నుండి 50 questions, 150 మార్క్స్. మీడియం ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీష్లో ఉంటుంది. టైం డ్యూరేషన్ కూడా సేమ్ 50 minutes. టోటల్గా వచ్చేసి 150 questionsకి 150 minutes అయితే వీళ్ళు కేటాయించడం జరిగింది. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark అండ్ 1 minute. సో ప్రతి క్వశ్చన్కి అయితే 5 ఆల్టర్నేటివ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆన్లైన్ ఎగ్జామినేషన్లో. పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్. సో ఈచ్ రాంగ్ ఆన్సర్కి అయితే 1/4 మార్క్ అయితే వీళ్ళు డిడక్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత వీటికి సంబంధించిన ఇంటర్వ్యూ ఎలా కండక్ట్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. సో క్యాండిడేట్స్ మినిమం కట్ ఆఫ్ స్కోర్సు ఈచ్ పేపర్లో స్కోర్ చేసిన వాళ్ళని, అలాగే అగ్రిగేట్ స్కోర్ని బట్టి 1:4 రేషియోలో అయితే వేకెన్సీస్ని బట్టి వీళ్ళని ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది. సో ఇంటర్వ్యూలో ప్రతిభ కనపరిచిన క్యాండిడేట్స్ని అయితే వీళ్ళు జాబ్కి అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆన్లైన్లో టెస్ట్ వచ్చేసి January 2021లో జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. దాని తర్వాత ఎగ్జాక్ట్ డేట్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసి త్రూ కాల్ లెటర్ ద్వారా అయితే వీళ్ళైతే కమ్యూనికేట్ చేస్తామంటున్నారు. దాని తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే కనుక విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, కర్నూలు ఈ 4 సిటీస్లో అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. దాని తర్వాత వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ గురించి మనం క్లియర్గా చూద్దాం. సో అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి క్లియర్ డేటా వచ్చేసి
నోటిఫికేషన్లో అయితే పొందుపరచడం జరిగింది. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు నోటిఫికేషన్ని క్లియర్గా చదివి అప్లికేషన్ ప్రాసెస్ యొక్క గైడ్లైన్స్ని క్లియర్గా ఫాలో అవుతూ అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం ముందుగా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ని అయితే మీరు విజిట్ చేయవలసి ఉంటుంది. సో అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో నేను ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. సో అఫీషియల్ వెబ్సైట్ కనుక ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారుగా విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఇది. సో ఇక్కడ కనిపిస్తున్న నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ సంబంధించి ఫర్ అప్లికేషన్ క్లిక్ హియర్ పైన క్లిక్ చేస్తే కనుక మీరు రిజిస్ట్రేషన్ పోర్టల్లోకి అయితే రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఆన్లైన్లో అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి నిన్న స్టార్ట్ అయిపోయింది. అంటే 10th నవంబర్ నుంచి అయితే ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే రిసీవ్ చేసుకుంటున్నారు. ఆన్లైన్లో అప్లికేషన్స్ వచ్చేసి లాస్ట్ డేట్ వచ్చేసి 30 నవంబర్ వరకు అయితే ఉంది. అలాగే ఎడిటింగ్ కూడా 30 నవంబర్ వరకు అయితే చేసుకోవచ్చు. మీ యొక్క అప్లికేషన్స్ ప్రింట్ తీసుకోవడానికి అయితే 15th డిసెంబర్ వరకు అయితే టైం ఉంది. ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేయడానికి అయితే 10th నవంబర్ నుండి 30 నవంబర్ వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. సో రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు ఇక్కడ కనిపిస్తున్న క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ పైన అయితే క్లిక్ చేయవలసి ఉంటుంది. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ లింక్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అయితే ఫిలప్ చేయవలసి ఉంటుంది. ఫుల్ నేమ్, మిడిల్ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, సెక్యూరిటీ కోడ్, ఈ డీటెయిల్స్ అన్నీ మీరు ఫిలప్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అయితే క్లిక్ చేయవలసి ఉంటుంది. సో సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో రిజిస్ట్రేషన్ నెంబర్ ఇంకా పాస్వర్డ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మళ్ళీ లాగిన్ పేజ్లోకి వచ్చిన తర్వాత మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఇంకా పాస్వర్డ్ని ఎంటర్ చేసి అలాగే సెక్యూరిటీ క్యాప్చాని కూడా ఎంటర్ చేసిన తర్వాత మీరైతే లాగిన్ అయితే కావచ్చు. వన్స్ లాగిన్ అయిన తర్వాత మీరు మీ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ని అయితే కంటిన్యూ చేయవచ్చు. సో అందులో మీ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, డాక్యుమెంట్స్కి సంబంధించి ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి అయితే డీటెయిల్స్ అయితే ఫిలప్ చేయవలసి ఉంటుంది. సో చూసారుగా ఫ్రెండ్స్, ఇది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్కి సంబంధించిన PO నోటిఫికేషన్. సో ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.